నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఏస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి యొక్క బర్కత్పురాలో కింది అడ్రస్లో ఉంది. చాలామంది బొట్యులినం టాక్సిన్ గురించి వినే ఉంటారు. ఈ బొట్యులినం టాక్సిన్ ఎందుకు వాడతాము అంటే, ఈ బొట్యులినం టాక్సిన్ ముఖ్యంగా కొన్ని మెడికల్ కండిషన్స్లో వాడతాం. అదే మాదిరిగా కొన్ని కాస్మెటిక్ ఆర్ ఏస్థెటిక్ కండిషన్స్లో కూడా వాడతాం. మెడికల్ కండిషన్స్ వచ్చేసరికి ఏంటంటే హైపర్ హైడ్రోసిస్ అంటే ఎవరికైతే చేతుల్లో కావచ్చు, పాదాల్లో కావచ్చు, తలలో కావచ్చు, ఫేస్ పైన కావచ్చు ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉండడం చేత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్త్రీలలో చంకల్లో చెమట అధికంగా రావడం చేత మొత్తం వాళ్ళ యొక్క డ్రెస్ తడిచిపోవడమే కాకుండా కొన్నిసార్లు స్మెల్ కూడా అధికంగా వస్తూ ఉంటుంది. కొందరు స్టూడెంట్స్లో అయితే ఒక 2 అరచేతులు చెమటలు అధికంగా రావడం చేత ఎగ్జామ్లో కూడా సరిగా పర్ఫామ్ చేయలేకపోతూ ఉంటారు. మరి కొందరు అయితే తలలో స్వెట్టింగ్ అధికంగా రావడం చేత చాలా చికాకుగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా ఎలాంటి మెడికేషన్స్ వాడినప్పటికీ కూడా సరైనటువంటి రెస్పాన్స్ లేదు ఉన్నప్పుడు మనము బొట్యులినం టాక్సిన్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఇంజెక్షన్ని మనం యొక్క స్కిన్లో ఇచ్చినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఒక 6 నుంచి 9 నెలలు పనిచేస్తూ ఉంటుంది. తలలో ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ యొక్క వెంట్రుకలు కూడా పల్చగా ఉన్నప్పుడు టాక్సిన్ ఇంజెక్షన్ తీసుకోవడం చేత తలలో స్వెట్టింగ్ తగ్గడమే కాకుండా వెంట్రుకలు కూడా కొంచెం తిక్కుగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత బ్రక్సిజం అనేటువంటి ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఏంటంటే బ్రక్సిజంలో రాత్రి పడుకున్న తర్వాత పళ్ళు కొరికేటువంటి అలవాటు ఉంటుంది. దీనినే బ్రక్సిజం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇలాంటి యొక్క బ్రక్సిజం ఉన్నటువంటి యొక్క పేషెంట్స్ కూడా మ్యాసిటర్ అనే ఒక మజిల్ ఉంటుంది. ఆ యొక్క మజిల్లో ఇంజెక్షన్ ఇవ్వడం చేత రాత్రి పళ్ళు కొరికేటువంటి అలవాటు కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత స్పాస్టిసిటీ అంటాం. ఈ యొక్క స్పాస్టిసిటీ అనేటువంటిది ముఖ్యంగా న్యూరాలజిస్టులు వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క న్యూరాలజిస్టులు ఆ యొక్క ఫీల్డ్లో బాగా ట్రైన్ అయి ఉంటారు. ఈ స్పాస్టిసిటీలో కామన్గా బ్లెఫరోస్పాజమ్ అని చెప్పి అంటూ ఉంటాం. ఒక బ్లెఫరోస్పాజమ్కి ఇది వాడుతూ ఉంటారు అనమాట. అదే కాకుండా మిగిలినటువంటి ఫేషియల్ మజిల్స్లో స్పాస్టిసిటీ ఉన్నప్పుడు కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, ఈ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా అక్కడ ముఖ్యంగా న్యూరాలజిస్టులు ఈ యొక్క టాక్సిన్ కూడా అక్కడ వాడుతూ ఉంటారు. ఒక ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్నప్పుడు బ్లాడర్కి ముఖ్యంగా యూరాలజిస్టులు కానీ యూరో గైనకాలజిస్టులు కానీ ఈ యొక్క బ్లాడర్ లోపల ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దాని ద్వారా ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా కామన్గా వాడేటువంటి ఇండికేషన్స్ వచ్చేసి ఏస్థెటిక్ ఇండికేషన్స్. ఏస్థెటిక్ ఇండికేషన్స్ అంటే కాస్మెటాలజీ కోసం వాడేటువంటి కండిషన్స్ అనమాట. దీని గురించి తెలుసుకునే ముందు ఇది ముఖ్యంగా ఫేస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకు వాడుతూ ఉంటామంటే ఏజ్ అయ్యే కొద్దీ ఫేస్లో కొన్ని ఏజింగ్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ యొక్క ఏజింగ్ చేంజెస్ లోపల రింకిల్స్ అనేటువంటివి చాలా కామన్. రింకిల్స్ మళ్ళీ 2 రకాలు. ఒకటి స్టాటిక్ రింకిల్స్, రెండోది డైనమిక్ రింకిల్స్. స్టాటిక్ రింకిల్స్ అంటే ఏంటంటే మనము ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఫేస్లో కనిపించేటువంటి రింకిల్స్ని స్టాటిక్ రింకిల్స్ అంటాం. డైనమిక్ రింకిల్స్ అంటే ఏంటంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నప్పుడు మాత్రమే కనిపించేటువంటి యొక్క రింకిల్స్ని డైనమిక్ రింకిల్స్ అంటూ ఉంటాం. ఎక్స్ప్రెషన్స్ అంటే నవ్వినప్పుడు కావచ్చు, తర్వాత కోపంగా చూసినప్పుడు కావచ్చు, ఆశ్చర్యకరంగా చూసినప్పుడు కావచ్చు, అలాంటప్పుడు ఫేస్ పైన ఫామ్ అయ్యేటువంటి రింకిల్స్నే డైనమిక్ రింకిల్స్. సో బొట్యులినం టాక్సిన్ అనేటువంటిది స్టాటిక్ రింకిల్కి వర్క్ అవ్వదు. ముఖ్యంగా డైనమిక్ రింకిల్స్కే వర్క్ అవుతుంది. అంటే ఎక్స్ప్రెషన్స్లో వచ్చేటువంటి రింకిల్స్ని తగ్గించడం కోసం టాక్సిన్ని వాడుతూ ఉంటాం. టాక్సిన్ ముఖ్యంగా కాస్మెటిక్ ఇండికేషన్స్కి వచ్చేసరికి వీటిని మనము అప్పర్ ఫేస్, మిడిల్ ఫేస్, లోవర్ ఫేస్గా చెప్పుకోవచ్చు. అప్పర్ ఫేస్లో వచ్చేటువంటి యొక్క రింకిల్స్, డైనమిక్ రింకిల్స్ని గురించి మనము వివరంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లోపల అప్పర్ ఫేస్ యొక్క ఇండికేషన్స్ ఏంటి, వాటికి టాక్సిన్స్ ఎలా ఇస్తాము, సో తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి, ఆ యొక్క వీడియో చూస్తే మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా అప్పర్ ఫేస్లో 4 హెడ్ లైన్స్ అంటూ ఉంటాం అనమాట. అంటే మనం ఆశ్చర్యకరంగా చూసినప్పుడు ఇట్లా ఐబ్రోస్ పైకి ఎగరవేసినప్పుడు ఇట్లా లైన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. లైన్స్ని సాఫ్టన్ చేయడం కోసం ఒక టాక్సిన్ ఫోర్ హెడ్లో ఉన్నటువంటి ఫ్రంటాలిస్ అనేటువంటి ఒక మజిల్ ఉంటుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మజిల్స్లో టాక్సిన్ ఇవ్వడం చేత మజిల్ రిలాక్స్ అవ్వడం, ఆ యొక్క లైన్స్ అనేటువంటివి ఆశ్చర్యకంగా చూసినప్పుడు కూడా అంత గ్రేట్గా ప్రామినెంట్గా కనిపించకుండా డిసేపర్ ఉంటాయి. కోపంగా చూసినప్పుడు ముఖ్యంగా నుదుటి పైన కొంచెం వర్టికల్గా 2 లైన్లు ఫామ్ అవుతూ ఉంటాయి. లైన్స్ని ఇక్కడ
ప్రొసీరియస్ కొరిగేటెడ్ సూపర్సిల్ అనే ఒక 2 మజిల్స్ ఉంటాయి, ఫేషియల్ మజిల్స్ యొక్క ఓవర్ యాక్షన్ చేత లైన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ కోపంగా చూసినప్పుడు బాగా ప్రామినెంట్ లైన్స్ ఫామ్ అవుతున్నప్పుడు మజిల్స్ లోపల ఈ యొక్క టాక్సిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మజిల్స్ లోపల టాక్సిన్ ఇచ్చినప్పుడు కొందరికి ఈ మీడియల్ సైడ్ ఉన్నటువంటి ఐబ్రోస్ ఏంటంటే కొంచెం ఇట్లా డ్రాప్ అయినట్లు, కిందికి పడుతున్నట్లు లక్షణాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఒక టాక్సిన్ యొక్క మజిల్స్లో ఇచ్చినప్పుడు ఈ ఐబ్రోస్ కూడా ఇట్లా పైకి లిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. మజిల్స్తో పాటు ఫ్రంటాలిస్ యొక్క మజిల్స్లో కూడా, ఫోర్ హెడ్లో కూడా ఈ యొక్క టాక్సిన్ తీసుకున్న తర్వాత ఐబ్రో కూడా, ముఖ్యంగా లేటరల్గా ఉన్నటువంటి ఐబ్రో కూడా, స్త్రీల లోపల ఐబ్రో షేపింగ్ కూడా నీట్గా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నవ్వినప్పుడు ఈ కంటికి ఇరువైపులా కూడా రేడియల్గా కొన్ని లైన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీనినే క్రాస్ ఫీట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క క్రాస్ ఫీట్లో ముఖ్యంగా ఆర్బిక్యులారిస్ ఆక్యులీ అనే ఒక మజిల్ ఉంటుంది. మజిల్స్ యొక్క యాక్షన్స్ చేత ఈ యొక్క లైన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కనుక ఆ మజిల్స్ని టార్గెట్ చేస్తూ టాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వడం చేత ఈ లైన్స్ కూడా సాఫన్ అయిపోతాయి. సాఫన్ వేసి నవ్వినప్పుడు కూడా ఈ యొక్క లైన్స్ అంతా ప్రామినెంట్గా కనిపించవు. కొన్నిసార్లు మిడ్ ఫేస్లో వచ్చేసి బేబీ బొటాక్స్ అంటూ ఉంటాం అనమాట. ఇది మీసో బొటాక్స్ అనేటువంటి మిడ్ ఫేస్లో కూడా ఇచ్చినప్పుడు పోర్స్ యొక్క సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ రెడ్నెస్ ఉంటే ఫేస్లో ఆ రెడ్నెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్సెసివ్ ఆయిల్ సెక్రెషన్ ఉంటే ఆ యొక్క ఎక్సెసివ్ ఆయిల్ సెక్రెషన్ కూడా తగ్గిపోయేసి ఈ యొక్క మిడ్ చీక్ లిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొందరికి ఏంటంటే బాగా నవ్వినప్పుడు నోస్ పైన లైన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దానిని బన్నీ లైన్స్ అంటూ ఉంటాం. బన్నీ లైన్స్లో కూడా ఈ యొక్క టాక్సిన్ ఇవ్వడం చేత ఆ యొక్క లైన్స్ డిసప్పేర్ అవుతాయి. అంతేకాకుండా లోవర్ ఫేస్కి వచ్చేసరికి కొందరికి ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క నెక్ మీద వర్టికల్గా బ్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని ప్లాటిస్మల్ బ్యాండ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అవి ఏజింగ్ యొక్క లక్షణాలకి కారణం అనమాట. సో ఇలాంటి యొక్క ప్లాటిస్మల్ బ్యాండ్స్, ప్లాటిస్మా అనేటువంటి ఒక మజిల్ నెక్లో ఉండడం చేత ఒక మజిల్ యొక్క యాక్షన్ ఎక్కువగా ఉండడం చేత బ్యాండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ప్లాటిస్మా మజిల్స్ని టార్గెట్ చేస్తూ ఈ టాక్సిన్ ఇవ్వడం చేత బ్యాండ్స్ కూడా డిసప్పేర్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మైక్రో బొటాక్స్ని కూడా నెక్ యొక్క స్కిన్లో ఇవ్వడం చేత కూడా నెక్లో ఉన్నటువంటి యొక్క ఫైన్ ముడతలు ఉంటూ ఉంటాయి కదా, లేత రింకిల్స్ కూడా డిసప్పేర్ అయిపోయేసి నెక్ చాలా స్మూత్గా, ఏజింగ్ లేకుండా నీట్గా కనపడుతూ ఉంటుంది. కొందరికి నవ్వినప్పుడు కావచ్చు, చిన్నలో ఉన్నటువంటి యొక్క మజిల్స్ యొక్క యాక్షన్ చేత ఇది కొంచెం డింప్లింగ్ వస్తూ ఉంటుంది. దీన్ని మెంటాలిస్ మజిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మెంటాలిస్ యొక్క మజిల్ యొక్క ఓవర్ యాక్షన్ చేత వచ్చేటువంటి యొక్క డింప్లింగ్ని కూడా మనము తగ్గించడం కోసం టాక్సిన్ అనేటువంటిది మెంటాలిస్ మజిల్లో ఇవ్వడం చేత అది తగ్గిపోతూ ఉంటుంది. కొందరికి ఏంటంటే బాగా నవ్వినప్పుడు వాళ్ళకి ఈ గమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అప్పర్ లిప్స్లో ఉన్నటువంటి గమ్స్, గమ్మీ స్పెల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. గమ్మీ స్పెల్ కూడా తగ్గించడం కోసం మనం టాక్సిన్ వాడినప్పుడు గమ్స్ కూడా కనిపించకుండా లిప్స్ కిందికి పడుతూ ఉంటాయి. అంతేకాకుండా కొందరికి మౌత్ యొక్క యాంగిల్స్ కొందరికి ఇట్లా డ్రాప్ అయినట్లు ఉంటాయి అనమాట. ఇక్కడ ముఖ్యంగా డిఏఓ అనే ఒక మజిల్ ఉంటుంది. మజిల్ యొక్క ఓవర్ యాక్షన్ చేత అప్పుడు యాంగిల్ డ్రాప్ అవడం కొంచెం టైర్డ్ లుక్గా కనబడుతుంటుంది, ఏజింగ్ లుక్గా కనబడుతుంటుంది. అప్పుడు మనం ఈ మజిల్ని టార్గెట్ చేస్తూ చిన్న ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ యొక్క మౌత్ యొక్క యాంగిల్ కూడా నార్మల్గా అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా టాక్సిన్ అనేటువంటి ఇంజెక్షన్ని మనము అప్పర్ ఫేస్కి, మిడ్ ఫేస్కి, లోవర్ ఫేస్కే కాకుండా ఇంకేమైనా మెడికల్ కండిషన్స్, ఎక్సెసివ్ హైపర్ హైడ్రోసిస్ ముఖ్యంగా కానీ ఫేస్లో కానీ, స్కాల్ప్లో కానీ, చేతుల్లో కానీ, చంకల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఈ యొక్క టాక్సిన్ని మనము చాలా అధికంగా వాడడం జరుగుతూ ఉంటుంది.